Hi, this is Vamshi Dande from JVS IT. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేవి మనకి రన్ అవుతాయి. సో చెక్ బాక్స్ యానిమేషన్ విత్ కాంపోనెంట్స్ ఇన్ అడోబ్ ఎక్స్డి. సో అడోబ్ ఎక్స్డిలో చెక్ బాక్సెస్ ని ఎలా వర్క్ చేస్తాం, అది కూడా కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి తీసుకొని ఎలా వర్క్ చేస్తాం విత్ లేయర్స్. ఓకే, సో దీంట్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి లాక్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఈజ్ లాక్. నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. సెంటర్ అలైన్మెంట్ చేశాను. మీరు రీక్యాప్ అడుగుతున్నారంటే మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుంటే బెటర్ ఏమో సార్. మరి టాపిక్ రాసుకోండి, మళ్ళీ రీక్యాప్ ఎందుకు, రాయండి. మీరు కూడా రాసుకోండి టాపిక్. సో డ్రా ఏ రెక్టాంగులర్ బాక్స్ అండ్ టేక్ ఎ టెక్స్ట్ టూల్ అండ్ టేక్ ద టెక్స్ట్ టూల్ అండ్ కాన్సెప్టా నేమా అది రాసుకోండి. ఈ హెడ్డింగ్ పెట్టుకోండి, చెక్ బాక్స్ యానిమేషన్ విత్ కాంపోనెంట్స్ ఇన్ అడోబ్ ఎక్స్డి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, రాసుకోండి. డ్రా ఏ రెక్టాంగిల్ రాసుకోండి అండ్ రిమూవ్ బార్డర్. and keep the color white. Type a text tool. Type a text, some data, ఏదో ఒక డేటా. టైప్ ఏ టెక్స్ట్ అంటే ఏం టెక్స్ట్ రాస్తాం మనం ఇక్కడ. సెలెక్ట్ ఏ కోర్స్ what you want to learn. Bold, white, ఏ కోర్స్ నువ్వు చెక్ బాక్సెస్ తో ఫిల్ చేస్తున్నావో రాయమంటుంది. Keep it center alignment and center. Keep the text center to the rectangular box. అవసరమైతే రాసుకున్న వాళ్ళు రాసుకోండి, అది మీకు అవసరం లేదంటే వదిలేయండి. సార్ రీక్యాప్స్ అడుగుతున్నారు కదా, మళ్ళీ రిపీట్ కాకుండా. సెంటర్ పెట్టేశాం కదండి. నాకు అర్థమవుతుంది, దాని మీద కూడా నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు స్టెప్ రాసుకుంటే మీకు ఈజీగా ఉండిద్దని, మీకు ఇది బాగుండిద్దని నేను చెప్తున్నాను అంతే. అంటే మీకు యూజ్ అయిద్దని అంతే. కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ రేపు బుక్ చూసినప్పుడు కూడా తెలిసింది కదా, అందుకని. సో సెలెక్ట్ చేసుకున్నానండి. ఓకే, నేను ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఒక చెక్ బాక్స్ తీసుకుంటున్నాను. టేక్ ఏ రెక్టాంగులర్ బాక్స్ విత్ ఏ చెక్ బాక్స్. టేక్ ఏ చెక్ బాక్స్ రెక్టాంగిల్. Apply the dimensions 50 into 50 pixels. Create a tick mark symbol and add the tick mark into
checkbox and angle, and align the center. Okay. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ 50 pixels to 50 pixels or 60 pixels to 60 pixels, and take the pen tool and create tick mark. టిక్ మార్క్ సింబల్ అండి, ఐకాన్ అంటారు. టిక్ మార్క్ సింబల్ అన్నాం కదా, ఆర్ ఐకాన్. తెచ్చుకోవచ్చు, బట్ మనకు తెలియాలి కదా కాంపోనెంట్ అంటే ఏందో తెలియాలి. కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తామో తెలియాలి కదా. ఇదేదో తెచ్చుకోవచ్చు, బట్ మినిమం చేస్తే బాగుండేదని చేశాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని బార్డర్ తీసేయండి. సెలెక్ట్ చేసుకోండి, కీప్ ఇట్ సెంటర్, and take a text tool and create a graphic design text. ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఒక నేమ్ ఇచ్చాను. Type a text, course name, ఏదో ఒక కోర్స్ నేమ్ ని మెన్షన్ చేస్తున్నాను. Beside the checkbox. మీరు ఎందుకు రాస్తా? మీకు అవసరం లేదన్నారు కదా, ఎందుకు రాస్తున్నారు? మీ ఎక్స్ప్రెషన్స్ ఓకే రాయండి, సారీ. So select this one, okay, and select the checkbox, and then just give me the border radius. Okay. Select the checkbox and keep the border white color. Select the tick mark icon and give the border color white. మన టిక్ మార్క్ ఏ కలర్ ఉంది? గ్రే. దీన్ని కూడా నేను ఏం చేశాను? వైట్ కింద మారుస్తున్నాను. ఎందుకో చెప్తాను. సో వైట్ కలర్ అండ్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, క్రియేట్ ఏ కాంపోనెంట్. సెలెక్ట్ ద 3 objects. Select the 3 objects and go to properties panel. Create a component. ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, మూడింటిని సెలెక్ట్ చేశాను, ఇక్కడ కాంపోనెంట్ కింద క్రియేట్ చేశాను. క్లిక్ ఇట్ హియర్ అండ్ క్రియేట్. గ్రూప్ ఏం చేయలేదండి ఇక్కడ. నేను గ్రూప్ అంటే ఇక్కడ గ్రూప్ అని రాస్తా కదండి. Select the 3 components, 3 objects, create a component. Properties panel lo create a component or make a component. వచ్చింది కదా కాంపోనెంట్. అదే రాసాను, అందుకే రాసుకున్నాను, అది కన్ఫ్యూజన్ లా.
సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మూడింటిని కలిపి ఒక కాంపోనెంట్ ని కింద క్రియేట్ చేసాము. ఆ కాంపోనెంట్ పేరు డిఫాల్ట్ స్టేట్. సో దీంట్లో నేను మళ్ళీ యాక్టివ్ స్టేట్ ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ స్టేట్, ఇట్ ఈస్ ఏ న్యూ స్టేట్. ఏమంటున్నాను ఇక్కడ, క్రియేట్ ఏ న్యూ స్టేట్ యాక్టివ్ స్టేట్. అంటే ఇక్కడ న్యూ స్టేట్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ న్యూ స్టేట్ దట్ ఈస్ యాక్టివ్ స్టేట్, అంటే యాక్టివ్ లో ఉన్నప్పుడు. ఓకే, యాక్టివ్ అయిపోయింది కదా. ఓకే, సో నేను ఇక్కడ యాక్టివ్ అయ్యింది, మరి డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసిన వెంటనే నేను దేన్ని సెలెక్ట్ చేశాను, చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేశాను. మరి చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తాం, నేను కలర్ మార్చుకోవచ్చు కదా. ఇక్కడ యాక్టివ్ లో ఉన్నప్పుడు అది ఏమవుతుంది, కలర్ మారుతుంది. బ్లూ ఇద్దామా, బ్లూ ఇచ్చాను. అంటే యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళాను. సెలెక్ట్ ద రెక్టాంగిల్ బాక్స్, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అండ్ చేంజ్ ద కలర్. ఫస్ట్ ఏదైనా చేయొచ్చండి, నా ఇష్టం అట్లా కూడా చేయొచ్చు. బట్ ఇది కూడా ఒక ఆప్షన్. రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అయిపోయింది కదా, జస్ట్ బయట క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే సో సెలెక్ట్ చేశాను, కలర్ మార్చాను కదా. నేను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, ఇక్కడ యాక్టివ్ స్టేట్ లో ఉందా, డిఫాల్ట్ స్టేట్ లో ఉందా? యాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడే మార్చే కలర్. మరి డిఫాల్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు కలర్ మారిందా? అలాంటప్పుడు డిఫాల్ట్ స్టేట్, సెలెక్ట్ ద డిఫాల్ట్ స్టేట్ అండ్ గో టు ద ప్రోటోటైప్. ఓకే, select the default state and go to the prototype. Now trigger it. Trigger అక్కడక్కడే క్లిక్ చేశారు. ఫస్ట్ select the default state and go to prototype. And select the rectangle. And select the rectangle. ఎంతవరకు వచ్చాము, ప్రోటోటైప్కి వెళ్ళాము, సెలెక్ట్ ద రెక్టాంగిల్ చేశాము. మరి ఇక్కడ చూడండి ఒకసారి. సో రెక్టాంగిల్ చేసిన తర్వాత మరి దాని డెస్టినేషన్ ఏమైందండి? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అర్థమవుతుంది లాజిక్. సో యాక్టివ్ స్టేట్ కి ఇచ్చాను. మరి యానిమేషన్ ఏమవుతుంది, ట్రాన్సిషన్స్
ఇక్కడ మనకి ట్రాన్సిషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈజీ అండ్ ఈజీ అవుట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ప్రోటోటైప్ లోకి వచ్చాను, రెక్టాంగులర్ బాక్స్ ని సెలెక్ట్ చేశాను అండ్ దీన్ని జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ అక్కడక్కడే ట్యాప్ అయింది. బట్ ట్యాప్ అయింది కానీ డెస్టినేషన్ ఎక్కడైంది? ఇక్కడ అయింది. యాక్టివ్ స్టేట్ లోకి డెస్టినేషన్ ఇచ్చాను అండ్ మనకి ఇక్కడ ఈజీ అండ్ ఈజీ అవుట్ ఇచ్చాను 0.3 seconds. Select the default state and go to prototype and select the rectangle and use destination and use కదా and change destination to active state. అంతే కదండి, యాక్టివ్ స్టేట్ అండ్ apply easy and easy out. The 0.3 seconds by default. ట్రాన్సిషన్ అండి, అర్థమైంది కదా? ఇలా బాగుందో చెప్తుంటే, అంటే టాపిక్స్ ఇది కాన్సెప్ట్లు కదండి, ఇట్లాగే ఉంటాయి. సో మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకి రెక్టాంగిల్ 2 ఇక్కడ ఆల్రెడీ మనకి టైప్ అనేది జరుగుతుంది. సో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఏం చేసాం? డిఫాల్ట్ స్టేట్ ఇది, ఓకేనా? అదే యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది, డిఫాల్ట్ స్టేట్ వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది. ఏదో ఒక్కసారి మనం ప్రోటోటైప్ చెక్ చేద్దాం. మనం ఇంకా లింక్స్ ఏమి ఇవ్వలేదు. వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటి? మనం డిఫాల్ట్ స్టేట్ కే మనం ఇచ్చాం యానిమేషన్, మరి యాక్టివ్ స్టేట్ కి ఇచ్చాం యానిమేషన్. ఎగ్జాక్ట్లీ అదే ఆ లాజిక్ చూపిద్దామని ఇప్పుడు ప్రోటోటైప్ ఆన్ చేస్తున్నాను. సో మరి యాక్టివ్ స్టేట్ చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? డిఫాల్ట్ స్టేట్ కి చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నౌ సెలెక్ట్ ద యాక్టివ్ స్టేట్. నౌ సెలెక్ట్ ద యాక్టివ్ స్టేట్, సేమ్ అండ్ గో టు prototype and select the rectangle and change destination to default state. అంతే కదండి. యాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం దేనికి మార్చాలి? డిఫాల్ట్ స్టేట్ కి మార్చాలి. అండ్ అప్లై సేమ్ ఈజీ ఇన్ అండ్ ఈజీ అవుట్ 0.3 seconds. అది బేసిక్. ఓకేనండి, ఈజీ అండ్ ఈజీ అవుట్ అయిపోయిందా? 0.3 seconds. ఓకే సార్, అంతా బాగానే ఉంది. యాక్టివ్ స్టేట్ ని మళ్ళీ రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. రెక్టాంగిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. ఆ ప్రోటోటైప్ ట్యాగ్ మీద మనం డబుల్ క్లిక్ చేయగానే ఇట్లా ట్యాగ్ అనేది ఆటోమేటిక్ గా యాక్టివ్ లోకి వెళ్ళింది. అప్పుడు దాని యొక్క డెస్టినేషన్ మనం ఏం చేస్తున్నాను? యాక్టివ్ లేయర్ టు డిఫాల్ట్ స్టేట్. అదే కదా అండి చెప్పింది నేను. సో ట్రాన్సిషన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి. ఆటో యానిమేట్ తీసుకున్నాను. ఆటో యానిమేట్ లో ఈజీ అండ్ ఈజీ అవుట్ పెట్టాను. మరి పెట్టిన తర్వాత ఆటోమేటిక్ ఎలా వచ్చింది? ఇక్కడ ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు, ఆటో యానిమేట్స్ అని తీసుకోవచ్చు. మనం డిఫాల్ట్ స్టేట్ లో మనం డిఫాల్ట్ స్టేట్ పెట్టింది 0.3 seconds.
ఓకే, సో ఇప్పుడు మనం బయట క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేశాను, డిఫాల్ట్ స్టేట్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి సార్ ఇక్కడ? సో కమ్ టు ద డిజైన్. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ చెప్తున్నా, కమ్ టు ద డిజైన్ మోడ్ అండ్ select the object and use repeat grid option for duplications. Select it and use repeat grid అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సరిపోతాయా? ఆ మధ్యలో గ్యాప్ కూడా కావాలి. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్పనా? సో ఇలా ఉంది కదండి. లాకేద్దాం. రైట్ క్లిక్, లాక్ చేయండి. సెలెక్ట్ దిస్ వన్ అండ్ గో టు ద రిపీట్ గ్రిడ్. ఇక్కడ ఉందండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రిడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ రిపీట్ గ్రిడ్ అని క్లిక్ చేయగానే మనం ఇలా లాక్ చేసుకుంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. సో ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని మధ్యలో ఏమొస్తుంది? స్పేసింగ్ వస్తుంది. మరి ఇక్కడ డూప్లికేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను? అన్గ్రూప్ ద రిపీట్ గ్రిడ్ అండ్ చేంజ్ ద నేమ్స్ ఆఫ్ టెక్స్ట్. ఇక్కడ ఏమన్నాను చెప్తాను, రాసుకుంది కానీ ఇస్తాను. సెలెక్ట్ చేశాను, మొత్తాన్ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ చేశాను. అన్గ్రూప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్, ఎన్ని కాంపోనెంట్స్ వచ్చాయి? 5 కాంపోనెంట్స్ వచ్చాయి. డబల్ క్లిక్ చేశాను, ఒక్కొక్క కాంపోనెంట్ లో చేంజ్ చేస్తున్నాను. ఇందులోకి వచ్చేసరికి ఏమన్నాను? UI UX. ఇందులోకి వచ్చి MS Office. ఇందులోకి వచ్చి C++, WordPress. ఇది ఓకే. ఇది ఇక్కడ దీంట్లో చేంజ్ చేయాలండి. యాక్టివ్ స్టేట్ లో ఏం చేంజ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు దాకా చేసిందంతా ఎక్కడ? మళ్ళీ ప్రోటోటైప్ తీసుకోవాలి. యాక్టివ్ స్టేట్స్ లో ఉన్నాయన్ని నేమ్స్ చూసారా ఇక్కడ? మరి యాక్టివ్ స్టేట్ లో కూడా ఏం చేయాలి మనం? దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ యాక్టివ్ స్టేట్కి వెళ్ళండి. మరి కాపీ చేసి డిఫాల్ట్ స్టేట్ లో మళ్ళీ ప్రాజెక్ట్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత యాక్టివ్ స్టేట్ లో మళ్ళీ దీనికి వచ్చేసరికి వర్డ్ ప్రెస్, దీన్ని కాపీ చేసుకొని కాపీ వర్డ్ ప్రెస్, మళ్ళీ దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి యాక్టివ్ స్టేట్ లో now come to the design mode and select this one and make it యాక్చువల్లీ యాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను ఇది ఆన్ చేశాను, సో అందుకని అలా చూపిస్తుంది నాకు. ఇవన్నీ అవే కదా, యాక్టివ్ స్టేట్స్ లో ఉన్నప్పుడే నేను
సెలెక్ట్ చేస్తున్నాను. అది ఇవన్నీ డిఫాల్ట్ స్టేట్ లో చూపిస్తే ఇలా ఉండేది కదండి. కాంపోనెంట్ మనం ఎలా పెడితే అలా తీసుకునిద్దండి. సో నౌ ప్లే. ఇది కావాలి, వద్దు నాకు ఇది. అంటే కాంపోనెంట్ అనే కాన్సెప్ట్ విత్ లేయర్స్ తో మీరు తెలుసుకోవాలి. లేయర్స్, కాంపోనెంట్స్, రిపీట్ గ్రిడ్ ఆప్షన్ వచ్చిందా? రాసుకోండి మేడం. చిన్న లాజిక్ చెప్తాను. Both active states and default మిగతాయి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇది ఎందుకు నేను ఇట్లా నోట్స్ ఇచ్చాను అంటే చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. కాంపోనెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియంట్స్ అంటే ఏంటి, సో కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి, అందుకే ఇట్లా నోట్స్ ఇచ్చాను. తెలియకుండా ఎంత రాశాను. సరే, సో ఈ కాన్సెప్ట్ ఓకేనండి, యానిమేషన్ ఓకే కదా, అర్థమవుతుంది కదా. తీసే పని తీసేయచ్చు అంతే కదా, ఏది టిక్ పెట్టుకుంటే అది అయింది. ఇది కావాలి, ఇది అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్. అండ్ లెట్ మీ గో విత్ ద సెకండ్ కాన్సెప్ట్, చాట్ జీపీటీస్. చాట్ జీపీటీస్ అని వినుంటారు మీరు, ఓకే, కానీ అది మన యూఐఎక్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? మన యూఎక్స్కి ఎక్కడ మనం సపోర్ట్ చేస్తాము? మనం ఎక్కడ మన మైండ్ ఆలోచనలను ఎక్కడ పెడతామంటే మన యూఎక్స్లో కాంపిటేటర్ అనాలిసిస్ దగ్గర పెడతాం. మన కాంపిటేటర్స్ ఎవరు? అంతే కదండి. ఒక ప్రోడక్ట్ యొక్క కాంపిటేటర్ అనాలిసిస్ ఏంటి, ఒక ప్రోడక్ట్ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, ఒక ప్రోడక్ట్లో మనము ఇన్ కేస్ ఒక ఊబర్ తీసుకున్నా, ఓలా తీసుకున్నా, జొమాటో తీసుకున్నా, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, యూజర్స్ ఎలా సఫర్ అవుతున్నారు, ఇవి క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ క్వశ్చన్స్ని ఆల్రెడీ మన మైండ్లో ఉన్న క్వశ్చన్సే కాకుండా ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ డిజైన్ కేస్ స్టడీస్ చేసిన దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం రిలవెంట్గా, మీకు ఒక ఐడియా వచ్చింది, ఓకే. లేదా మనం గూగుల్ అడిగినా ఇచ్చింది క్వశ్చన్స్. మొబైల్ యాప్ క్వశ్చన్స్, ఎనీ యాప్, మీరు చెప్పండి, ఎనీ యాప్. ర్యాపిడో తీసుకుందామా, రెగ్యులర్గా తిరుగుతున్నాం కదా ర్యాపిడో. ఫుడ్ ఏముంది ఎప్పుడు, అది కూడా ఇష్యూనే. ర్యాపిడో మొబైల్ యాప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాదు. యూజర్
It's okay. User facing questions. ఇక్కడ చూద్దాం. వీళ్ళు అడిగారు క్వశ్చన్స్, జస్ట్ జీమెయిల్తో లాగిన్ చేస్తున్నాను. మనం క్వశ్చన్స్ చూడడానికే తీసుకుంటున్నామండి, అంటే మనకు తెలియాలి వాట్ ఈస్ వాట్ అని. Sign up. Problems because of discounts. Charged excess I want to offended. ఇలాంటి క్వశ్చన్స్ కేస్ స్టడీలో చేసేటప్పుడు ఇలా మనం చెక్ చేసుకోవాలండి. యూజర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇదే అండి యూజర్ అనాలిసిస్ అంటే. యూజర్ అనాలిసిస్ అంటే ఏదో కాదు, యూజర్ రీసెర్చ్ అంటే ఏదో కాదు. యూజర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే వాట్ ద యూజర్ ఇస్ ఫేసింగ్. యూజర్స్ ఏం ఫేస్ చేస్తున్నారు, దట్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ టేక్ ఇట్. ఓకే, ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, యూ కాంట్ అలో ఏ వైట్ బోర్డ్ వెహికల్ టు యూజ్ ద కమర్షియల్ పర్పస్. సో మనం వాడుతుంది కమర్షియల్ పర్పస్. ర్యాపిడోస్ అన్ని కమర్షియల్గానే రన్ అవుతున్నాయి. సో ఇదొక క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ర్యాపిడో వోంట్ బి ఏబుల్ టు రెగ్యులేట్ డ్రైవర్స్ ఇన్ ఫోర్ nor is driving vehicle. Overall, Ola can claim a premium from customer. Rapido can't even think of increasing rates. So if Rapido prices counter, okay. సో ఇలాంటి ఇష్యూస్ని మనం చూస్తున్నాం. ఇలా కాకుండా మనకు తెలిసిన బిహాన్ సైట్కి వెళ్తున్నాం. కేస్ స్టడీస్ ఆల్రెడీ మన దగ్గర కేస్ స్టడీస్ చేసిన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎనీథింగ్, అది బైక్ కానీ ఏదైనా కానీ. స్క్రాప్స్ సైకిల్ అంట, ఫుడ్ రెసిపీస్, చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో problem solving questions, no. Testimonials, back paint, journey, problems, frustrations, ఇవి చేసిన స్టోరీ బోర్డ్స్ ఉన్నాయి కదండి, చూసారా? స్కెచెస్ అండ్ వైర్ ఫ్రేమింగ్స్ ఇలా ఉంటాయి. మొన్న ఓపెన్ అయింది అమ్మాయిది, మీకు చూపించాం కదా సార్ మొన్న ఓపెన్ అయినప్పుడు. ఇది ఒక ర్యాపిడో
యా, ఇక్కడ చూడండి తన కేస్ స్టడీ ఇది. So what are the problems? How can we establish trust between the ride seeker and the driver? Let's take the problems and ikkada. Okay, let's take with ChatGPT's. ChatGPT is a generative artificial intelligence chatbot developed by OpenAI and launched in 2022. It is based on GPT-4 large language model. చాలా ఇచ్చారు. జస్ట్ నేను ఇక్కడ ChatGPTని లాగిన్ చేస్తున్నాను. యూజింగ్ విత్ లాగిన్ చేస్తున్నాను. యూజింగ్ విత్ జీమెయిల్ లాగిన్. మామూలుగానే చేయొచ్చు, బట్ నేను లాగిన్తో చేస్తున్నాను. సో నాకు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ChatGPT సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? How can there is a Rapido? How can we establish trust between the ride seeker and the driver? సో ఇక్కడ తీసుకున్నాను నా క్వశ్చన్ ని. How can we establish trust between ride seeker and customer and the ride seeker and the driver? ఇలా మనకి ఇన్పుట్స్ అనేవి ఇస్తుంది. ఓకే, ఇలా జరుగుతుంది. సో ట్రాన్స్పరెంట్ ప్రొఫైల్స్, మ్యూచువల్ రేటింగ్ సిస్టమ్, యాప్ కమ్యూనిటీ ఐడెంటిటీ, సేఫ్టీ ఫీచర్స్, డ్రైవర్ మానిటరింగ్, ఇవన్నీ మనకి ఏంటంటే మనం రాయాలంటే చాలా టైం టేకింగ్ ఉంది. సో ముందున్న లేటెస్ట్ పార్ట్ ఏందనేది చెక్ చేస్తున్నాం. ఓకే, స్ట్రాంగ్ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అది. వాట్ ఆర్ ద competitors? Bike rentals, ఎక్కడి నుంచో తీసుకుంది క్వశ్చన్. కరెక్ట్. competitors for అమెజాన్ తీసుకోండి, లేదా ఇక్కడ చూడండి ఎలా చూపించిందో. లేదా మనం చేస్తుంది కాంపిటీటర్స్ ఫర్ ఓలా తీసుకుందామా, ఊబర్ తీసుకుందామా? ఓలా క్యాబ్స్, గ్రాబ్, బోల్ట్, జోజెక్స్, క్యాబిఫై. ర్యాపిడో రాలేదు అసలు. లేదా ర్యాపిడో తీసుకుంటే టాక్సీ అంటే ఒకటే ఉంది, ఇది చూపిస్తుంది. సో ఇలా అదే మీరు ఇక్కడ చూడండి, అదొక పాపులర్ గా అయితే మాత్రం ఇలా చూపించిద్దండి. అమెజాన్, వాల్మార్ట్, ఈబే, ఆలీబాబా, ఇట్లా డిఫరెంట్ గా చూపిస్తుంది. ఓకేనా? సో అంటే కొంత ఇన్ఫర్మేషన్ మనం ChatGPT ద్వారా కొద్దిగా తీసుకోగలుగుతాం, మన కేస్ స్టడీస్ కి హెల్ప్ అవుతాయి. అర్థమవుతుంది కదా సార్?
So component. What is the estimated arrival time for the driver to pick up the user? What is the estimated time to pick up the estimated arrival time? Arrival time for the driver. For the driver to pick up the users. చూడండి ఇప్పుడు క్లియర్గా ఉందా లేదా? మరి మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీరు రాయలేరా? ప్రాబ్లమ్ సొల్యూషన్స్ మీరు చేయలేరా? ఆన్సర్స్ ఇవ్వలేరా? Can the user submit a write request based on the proximity in kilometers? రాద్దాం. Can the user submit a write request based on proximity in kilometers? User Uber app, the platform matches you the nearest available driver based on the pickup location. The app does not provide any option for the users to manually set a specific proximity. చెప్పేసింది అవ్వదు అని. Instead, Uber systems optimize driver assignments to ensure efficiency pickups and minimize wait times. సో ఇలా మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది కాబట్టి దాని యొక్క క్వశ్చన్, ప్రాబ్లము, దాని యొక్క సొల్యూషన్ మనం ఇక్కడ ఈజీగా చేయగలుగుతాం. Is the ride preserved as safe and secure for the users? Is this ride perceived as safe and secure for the users? User has implemented several safety measures to enhance the security of its riders in India. In app safety features, driver verification, helmet selfie, and two-wheeler drivers, and women ride preference. నిన్న అనుకుంటా we saw woman lady ఒక పాపను ముందు పెట్టుకొని జొమాటో కొడుతుంది. It's going trend. సో ఇలా ఉమెన్ రైడర్ ప్రిఫరెన్స్ కూడా ఉంది. సో ఇలా మనము ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే అండి, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్స్ రాసేటప్పుడు కేస్ స్టడీస్లో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ గురించి ఇవ్వాలి. మీ ప్రాజెక్ట్ ఏంటి? కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ మీరు ఒక బైక్ టాక్సీ గురించి చేస్తున్నారు అనుకోండి, బైక్ టాక్సీ. కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ జొమాటో అని ఒక ఫుడ్ గురించి అడిగాం. ఇది పెట్టుకోకూడదా? మనం దానికి కీ సర్వీసెస్ పెట్టుకోకూడదా? అదే ఇక్కడ పెట్టుకుంటాం. ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఒక 2 lines ఇచ్చి బ్రీఫ్ గురించి మళ్ళీ కొద్దిగిస్తాం మన ప్రాజెక్ట్ గురించి ఏంటి. ఓకే, సో వాట్ ఆర్ ద ఇష్యూస్ ఫేసింగ్ ఇన్ జొమాటో యాప్? users in Zomato చూసారా? హై చార్జెస్, డెలివరీ ఇన్కన్సిస్టెన్సీ, రిఫండ్ అండ్ పేమెంట్ ఇష్యూస్, యాప్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ మనకి ఇష్యూసే ఉన్నాయి. విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ప్లాట్ఫామ్, food mobile app platform in India? ఇచ్చేసింది కదా సార్. సో ఇలా మనం చాట్ జీపీటీని కూడా మనం చూడాలండి.
అంటే మనం ఏఐకి కొద్దిగా జనరేటివ్ గా మనం కూడా ఆలోచించి మనకు కావాల్సిన మన యూజర్ అనలిటిక్స్ మీద. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జొమాటో అండ్ స్విగ్గీ? ఇదిగోండి, ఇలా చదువుకోవాలి. మనల్ని అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు, యూ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఎ మొబైల్ యాప్, ఓకే, డూ యూ నో ఆల్రెడీ యు ఆర్ యూఏఎక్స్ ప్లాట్ఫామ్ స్టూడెంట్, దెన్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జొమాటో అండ్ స్విగ్గీ? ఇది మనం చదవాలి, మనం అనాలి వాళ్ళకి. సార్, జొమాటో అండ్ స్విగ్గీ ఆర్ ద ఇండియాస్ లీడింగ్ ఫుడ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్, సార్, delivery platforms, and Zomato restaurants, food delivery, table reservations, and Zomato Pro. And if you come to the Swiggy, there is a food delivery, Instamart, Swiggy, Genie. So, and the market shares, the both are working with the Zomato holds 58% market share in India's food, and Swiggy already secures 34 market share. So, at least కొద్దిగా తెలిసిన. And they have already recent developments has been done with 30% annual growth in meal delivery business in the next 5 years. But Swiggy is already came into the it's a debuted to the Indian stock market exchange. అని మనం ఇప్పుడు చిన్న కంపెనీకి అవసరం లేదండి, కానీ మనం పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఏ ఫోన్ పే కంపెనీ యాజ్ ఎ ఇంటర్వ్యూ, యాజ్ ఎ యూఎక్స్ ఇంటర్న్ ఆర్ యూఎక్స్ లీడ్ పర్సన్ ఆర్ యూఎక్స్ designer, then they will ask the mobile app platforms ki product based kelliనప్పుడు కంపల్సరీ they will ask, వాళ్ళు అడుగుతారు, can you please describe the differences between phone pay and Google Pay? అట్లీస్ట్ వాళ్ళ కంపెనీకి వెళ్ళాడు, వాళ్ళ గురించి మనకు తెలియాలి కదా. సో అలాంటి సందర్భంలో ఈ చాట్ జీపీటీస్ మనకు బాగా హెల్ప్ అవుతాయి టు ప్రిపేరింగ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ద బోత్ సినారోస్. సో మీరు చాట్ జీపీటీ ఒకసారి చూడండి, అలాగే నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఇందాక కూడా ఒకసారి చూడండి. రేపు నేను నావిగేటింగ్ బటన్స్ని, అంటే మనకు ఆల్రెడీ నావిగేటింగ్ ఒక మొబైల్ వెబ్సైట్ ఉంది, ఓకే, ఆ వెబ్సైట్లో నావిగేటింగ్ టు ద టార్గెట్ ఏరియాస్, అంటే హోమ్ బటన్ నుంచి అబౌట్కి, అబౌట్ నుంచి కాంటాక్టర్స్కి మనం ఒక సింగిల్ పేజ్లో, మనం ఇప్పుడు మొన్నటిదాకా మనం ఏం చేసాం, మల్టిపుల్ పేజెస్కి వెళ్ళినప్పుడు ప్రోటోటైప్స్ యూస్ చేసాం. ఒక సింగిల్ పేజ్కి ఎలా వర్క్ చేస్తాం అనేది రేపు వస్తే మల్టిపుల్ నావిగేషన్స్ దట్ వి కాల్ ఎస్ ఎ స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి స్క్రోలింగ్ ఎలా చేసుకుంటాం ఆటోమేటిక్గా, యాంకర్ లింక్స్ అంటారు వాటిని, అది మనం రేపు ఒకసారి వస్తే రేపు దీంతో పాటు కొద్దిగా మౌస్ ఓవర్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఓకే, సో అంటే ఫస్ట్ నుంచి అంటే సార్ మనకి బేసిక్ గా డాష్ బోర్డ్స్ ఉంటాయి కదండి. ఇక్కడ అమ్మా ఈ ఆర్ట్ బోర్డు నేను వైట్ లో వైట్ ఇస్తే కనపడవు కదమ్మా. దీనికే ఆర్ట్ బోర్డ్ కి ఇంకో కలర్ చేయొచ్చు. నేను తీసేసే సెలెక్ట్ చేసుకో, ఆర్ట్ బోర్డ్ కే కలర్ ఇవ్వచ్చు. హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.